జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ ఫోటోని ట్వీట్ చేసినందుకు పోలీసుల ముందు వివరణ ఇచ్చినారు స్మితి సబర్వాల్. అంతటితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టలేదు. కంటిన్యూగా మరో సంచలన పోస్ట్ చేశారు. అలాంటి ఏఐ పోస్ట్ని 2000 మంది సోషల్ మీడియాలో పెట్టారని, వాళ్ళందరినీ వివరణ అడిగారంటూ ఎక్స్లో క్వశ్చన్ చేశారు. యాక్షన్ అందరి మీద లేదంటే సెలెక్టివ్గా టార్గెట్ చేశారంటూ రాసుకొచ్చారు. కంచగచ్చిబౌలి భూముల ఇష్యూకు సంబంధించి పలువురు నేతలు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాటిని డిలీట్ చేస్తున్నారు. అవి ఊహాజనితమని, ఏఐ ఆధారంగా క్రియేట్ చేశారని తెలిసి ఒక్కొక్కరు తీసేశారు. అలాంటి పోస్టులను ట్వీట్ చేసిన వారిలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా ఉన్నారు. అందరికీ నోటీసులు ఇచ్చినట్టే ఆమెకు ఇచ్చారు. దీంతో ఆమె తన ట్వీట్ ని డిలీట్ చేసి పోలీసులకు వివరణ ఇచ్చారు. పోలీసు అధికారులకు తాను పూర్తిగా సహకరించానని వెల్లడించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తన వాంగ్మూలాన్నిచ్చానని చెప్పారు. అయితే అంతటితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన పోస్ట్ చేశారు. కంచ భూములపై ఇప్పటివరకు 2000 మంది వరకు ట్వీట్లు చేశారని, వాళ్లందరిపై చర్యలు తీసుకున్నారా అని పోస్టులో రాసుకొచ్చారు. లేదంటే సెలెక్టివ్ గా కొందరిని మాత్రమే టార్గెట్ చేశారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా, లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారా అంటూ స్మితా సబర్వాల్ రివర్స్ లో ట్వీట్ వదిలారు. ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కంచగచ్చిబౌలి విషయంలో తప్పుడు పోస్టులు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఏఐ ఫోటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సర్కార్ మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు అందించారు. ఆమె వివరణ ఇచ్చినప్పటికీ ఆ కాంట్రవర్సీని కంటిన్యూ చేసినట్టుగా రీట్వీట్ చేశారు. ఈ పోస్టుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక ప్రభుత్వాధికారి అయ్యుండి గవర్నమెంట్ పాలసీకి విరుద్ధంగా మాట్లాడడమేంటని ఆమె చేసిన పోస్టుకు కొందరు నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. గత సర్కారు టైంలో కూడా ఇలాగే విమర్శిస్తే బాగుండేదని ఇంకొందరు కౌంటర్ ఇస్తున్నారు.